స్తుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం తెలియక ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి స్తుతించడం లేదు. స్తుతియాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడు అనే వాక్యం ద్వారా మనము నిత్యము దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుడిచ్చే రక్షణ, స్వస్థత, అభివృద్ధి, విడుదల, ఆశీర్వాదం ఇంకా అనేకములు పొందుకోవాలని ఈ పుస్తకం రాయబడి జరిగింది. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా నీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారం కలుగజేసిన సృష్టికర్తవైన దేవా నీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా నీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తవైన దేవా నీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్రమత్స్యములను సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. రాజాతి రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాతి దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, అతికాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతినందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా